హలో. ఓపెన్ చేయగానే ఒక బోట్ ఉంటుంది. బాగా జూమ్ చేసి చూస్తే అందులో మన హీరో. తను 7 ఇయర్స్‌గా వాటర్‌లోనే ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఫైనల్‌గా ఇప్పుడు తను అనుకున్న ల్యాండ్‌కి రీచ్ అవుతాడు. తన దగ్గర ఏమీ ఉండవు. ఎందుకంటే తన దగ్గర ఉన్న మనీ మొత్తం చాక్లెట్స్ పైనే పెట్టేశాడు. మొత్తానికి ఒక 12 సిల్వర్ కాయిన్స్‌తో ఆ సిటీలోకి ఎంట్రీ ఇస్తాడు. ఎంట్రీతోనే 6 కాయిన్‌లు అయిపోతాయి. ఇంకా తను కలలు కన్న మాల్‌లోకి వెళ్తాడు. అందులో ఒక షాప్‌ని చూస్తూ ఒక సాంగ్ వేసుకుంటాడు. అక్కడే ఉన్న పోలీస్ ఇక్కడ ఇమాజినేషన్ కూడా పనికిరాదు బాబు అని చెప్పి ఫైన్ తీసుకుంటాడు. ఇంకా మనోడి దగ్గర మిగిలినవి 3 కాయిన్లు. అందులో 2 ఎవరికో హెల్ప్ చేసేస్తాడు. ఇంకా మిగిలిన ఒకటి కూడా మనోడి లక్ వల్ల కింద పడిపోతుంది. ఇంకా చేసేదేం లేక ఆ నైట్ ఇంకా అక్కడున్న బెంచ్ పైన పడుకుందాం అనుకుంటాడు. ఈలోగా ఒక పెద్ద మనిషి వచ్చి, ఇక్కడ ఇంత చలిలో ఉండలేవు, నువ్వు డబ్బు లేకపోయినా పర్లేదు నాతో రా అని చెప్పి ఒక హోటల్కి తీసుకెళ్తాడు. అప్పుడు ఆ ఓనర్, ఓ మీకు చలిగా ఉందా, జిన్ తీసుకురా నూడిల్ అని చెప్తుంది. అప్పుడే మన నూడిల్ పాప ఎంట్రీ. సరే నీకు రూమే కదా కావాలి, మీరు రేపటికల్లా రెంట్ పే చేయాలి, ఇంకా ఈ ఫామ్ పైన సైన్ చేయాలి అని చెప్తుంది. వెంటనే నూడిల్ పాప ఆ చిన్న అక్షరాలతో ఉన్న చదవండి అంటుంది. కానీ మనోడికి చదవడం రాక నాకు ఓకే అని చెప్పేస్తాడు. ఇంకేముంది, మన నూడిల్ పాపకి పనిష్మెంట్ పడుతుంది. మన హీరో మంచిగా పడుకుంటాడు. మార్నింగ్ అయ్యేసరికి మన ఓంక అంటే మన హీరో ఆ మాల్కి వెళ్తాడు. అక్కడ తన చాక్లెట్స్ యొక్క గొప్పతనం చెప్పి అందరినీ ఆకట్టుకుంటాడు. ఇక్కడే మనం 3 విలన్స్ కనిపిస్తారు. ఆ సిటీలో వాళ్ళ చాక్లెట్స్ తప్ప ఇంకెవరిది ఉండకూడదని పోలీసుని పిలిపిస్తారు. ఆ 3 వెళ్ళి ఓంకా చాక్లెట్ టేస్ట్ చేసి వియర్డ్గా ఉంది, వర్స్ట్ చాక్లెట్ ఇది అంటారు. కానీ మా నోడు చాక్లెట్ తింటే ఎవరైనా ఎగరాల్సిందే. జనాలందరూ వాడి చాక్లెట్ తీసుకుంటారు. ఈలోగా పోలీస్ వచ్చి, సారీ సార్ మాకు కంప్లైంట్ వచ్చింది, మీరు వెళ్ళిపోవాలి అని చెప్తాడు. నాకు రూమ్ రెంట్కైనా కొంచెం మనీ ఇవ్వండి అని అడిగితే పోలీస్ ఒక సావరెన్ ఇస్తాడు. ఓకే పోనీలే, రూమ్ రెంట్కైనా మనీ దొరికింది అనుకుని పే చేద్దాం అనుకుంటాడు మన హీరో. ఇప్పుడే అసలైన ట్విస్ట్. మన ఓనర్ అంటుంది, రూమ్కి ఇచ్చావు మరి మిగిలిన వాటికి ఇవ్వాలి కదా, వచ్చిన వెంటనే జిన్ తాగావు, మంచి ఫెసిలిటీ ఉన్న రూమ్ ఇచ్చాం, పైకి కిందకు కూడా దిగావు కదా, మొత్తం కలిపి 10,000 సోవరెన్స్, రోజుకి ఒక సోవరెన్ చొప్పున మా లాండ్రీలో మీరు 27 ఇయర్స్ 4 months 16 days పనిచేసి కట్టేయండి అని తోసిస్తాడు. అక్కడే మన ఓంకా ఒక 4 కలుస్తాడు. వాళ్ళు 4 పనులు చేస్తూ ఉండేవాళ్ళు ఇక్కడికి రాకముందు. ఒకరు సీఏ, ఒకరు టెలిఫోనిస్ట్, ఇంకొకరు కమెడియన్. వాళ్ళు కూడా మన హీరోలానే ఆ చిన్న ప్రింట్ని చదవకుండా ఇరుక్కుపోయారు. సర్లే నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు కానీ మాతో పాటు బట్టలు ఉతుకుదురా అని చెప్పి నేర్పిస్తాడు. ఇంకా మొత్తం ఉతికేసరికి నైట్ అయిపోతుంది. ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మన నూడిల్ రూమ్ సర్వీస్ అని చెప్పి ఓంక దగ్గరకు వస్తుంది. నూడిల్కి తెలుస్తుంది మన ఓంకకు చదవడం రాదు, అందుకే స్మాల్ ప్రింట్ని చదవలేకపోయాడు అని. నేను లాండ్రీలో వీళ్ళకి దొరికాను, వీళ్ళ జాలి మనసుతో నన్ను ఉంచుకునేందుకు నాకు 30,000 ఛార్జ్ చేశారు అని చెప్తుంది. సరే నేను నీకోసం ఒక చాక్లెట్ చేస్తా అని చెప్పి ఓంకా చాక్లెట్ చేస్తాడు. పాప నూడిల్ అప్పుడే ఫస్ట్ టైం ఒక చాక్లెట్ తింటుంది. స్టోరీ నూడిల్కి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ మన హీరో ఒక మ్యూజిషియన్ అవుదాం అనుకుంటాడు. కానీ వాళ్ళ మమ్మీ చేసిన చాక్లెట్ తిన్నాక ఇంతకంటే బెస్ట్ చాక్లెట్ ఎవరూ చేయలేరు, నేను బెస్ట్ చాక్లెట్ ఉన్న సిటీలో నా బెస్ట్ చాక్లెట్ని అమ్మాలి అని వాళ్ళ మమ్మీకి చెప్తాడు. ఇది చాలా మంచి నిర్ణయం అని వాళ్ళ మమ్మీ అంటుంది. నువ్వు పెద్దయ్యాక ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ నీకు చెప్తా అంటుంది. కొన్ని రోజుల తర్వాత ఇంకా ఆమెకి హెల్త్ బాగాలేక చనిపోతుంది. మన హీరో దగ్గర తను చేసిన ఒక లాస్ట్ చాక్లెట్ బార్ ఒకటే మిగిలి ఉంటుంది. తన కలల్ని నిజం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాడని నూడిల్కి అర్థమవుతుంది. నూడిల్కి ఓంక చేసిన చాక్లెట్ చాలా బాగా నచ్చుతుంది. ఇక లైఫ్ టైం సప్లై అని చెప్పి మన ఓంక అంటాడు. అయితే మరి నేనేం చేయాలి అంటే, నాకు తప్పించుకోవడానికి హెల్ప్ చేయి, బయటకు వెళ్ళి చాక్లెట్స్ అమ్మి మనం సెటిల్ చేసేద్దాం అంటాడు. ఇంకిద్దరు ఆ ఓనర్ నుంచి తప్పించుకొని బయటకు వెళ్ళి చాక్లెట్స్ అమ్మడానికి ప్లాన్ చేస్తారు. ఈలోగా ఇంకో చర్చ్ సీన్. అందరూ ప్రే చేస్తుంటే ఒక పోలీస్ చీఫ్ మాత్రం అక్కడ పాస్టర్కి చాక్లెట్ ఇచ్చి చర్చ్ కిందకి వెళ్తాడు. ఆ కింద మన 3 విలన్స్ హీరోని ఫినిష్ చేయమని అడగడానికి పోలీస్తో 1800 చాక్లెట్స్కి డీల్ పెట్టుకుంటాడు. ఓంకా ప్లాన్ ఏంటంటే, మిస్ క్రబిట్ అంటే మన ఓనర్ని డిస్ట్రాక్ట్ చేసి తన పని మొత్తం కుక్కతో చేపించి లాండ్రీ టైంలో బయటకు వెళ్ళి చాక్లెట్స్ అమ్ముదాం అనుకుంటాడు. తీరా బయటకు వచ్చి చూస్తే తన చాక్లెట్స్ లేవు. ఆర్నేజ్మెంట్ తన చాక్లెట్స్ కొట్టేసి ఉంటాడు అని నూడిల్కి చెప్తే,
ఏంటి ఆటలుగా ఉందా అని కోప్పడుతుంది. సరే నాకు పాలు దొరికితే చాలు చాక్లెట్స్ చేసేస్తాను అంటే, సరే తీసుకో అని మా నూడిల్ ఇస్తుంది. కానీ ఓంక తయారు చేయాలంటే మామూలు పాలు కాదు, జిరాఫీ పాలు మాత్రమే కావాలి. సో జూకి వెళ్ళి ఆ సెక్యూరిటీ గార్డ్కి ఒక చాక్లెట్ ఇచ్చి బజ్జో పెట్టి ఇంకా జిరాఫీ దగ్గర నుంచి పాలు తీసుకుంటారు వీళ్ళిద్దరు. జిరాఫీ నుంచి పాలు తీసుకొని వచ్చేటప్పుడు ఆ పోలీస్ చీఫ్ ఓంకాని చూసి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు, నువ్వు ఇంకెప్పుడు ఈ సిటీలో నీ చాక్లెట్ని అమ్మకూడదు అని. సర్లే అనుకుని ఓంకా ఇంకా ఇంటికి వచ్చేస్తాడు. ఆ నలుగురు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే, సరే నేను ఒక చాక్లెట్ మేకర్ని, నేను చాక్లెట్ అమ్ముదామని బయటకు వెళ్ళా అని చెప్తాడు. అప్పుడు మన చార్టెడ్ అకౌంటెంట్ కొన్ని రోజులు ఆ ముగ్గురు విలన్స్లో ఒక విలన్ దగ్గర అకౌంటెంట్గా పనిచేస్తాడని చెప్తాడు. అయితే తను ఒక బుక్లో చర్చ్ కింద ఉన్న సీక్రెట్ అంతా చూసింది మన హీరోకి చెప్తాడు. ఈలోగా నైట్ అయిపోతుంది. మన ఓంకా తన ఇచ్చిన మాట ప్రకారం నూడిల్కి చాక్లెట్ ఇస్తాడు. ఇంకా నూడిల్ మన ఓంకాకి చదువు నేర్పిస్తుంది. అయితే ఆ నైట్ మొత్తం అందరూ కలిసి డిస్కస్ చేసుకొని ఒకరి హెల్ప్ ఒకరు తీసుకొని ఇంకా చాక్లెట్స్ అమ్ముదామని ఫిక్స్ అవుతారు. మన హీరో మెజిషియన్ కూడా కాబట్టి తన చాక్లెట్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ లేని వాళ్ళకి కాన్ఫిడెన్స్ తెప్పిస్తాడు, సంతోషం తెప్పిస్తాడు. సడన్గా పోలీస్ వచ్చే టైంకి ఎవరికి డౌట్ రాకుండా డ్రైనేజ్ హోల్ నుంచి తప్పించుకుంటాడు. ఒక నైట్ ఓంకా తను చాక్లెట్స్ కొట్టేస్తున్న ఆరెంజ్ మ్యాన్కి ట్రాప్ చేస్తాడు. అప్పుడు ఆరెంజ్ మ్యాన్ ఇరుక్కున్నాక, నువ్వు ఒకరోజు మా లొంపా ఐలాండ్లో నేను కాపాడుతున్న 4 కోకో బీన్స్ని కొట్టేశావు అంటాడు. అందుకే అప్పటి నుంచి మన హీరో దగ్గర ఉన్న చాక్లెట్స్ని కొట్టేస్తున్నాడు. ఓంకా చాలా చాక్లెట్స్ అమ్మాడు కాబట్టి తన దగ్గర ఉన్న మనీతో తను అనుకున్న షాప్ని కొంటాడు. ఇంకా దాంట్లో అమ్మితే ఇంకా పోలీసులు ఏం చేయలేరు అని సంతోషిస్తారు. అయితే ఈలోగా మన విలన్స్కి ఓంకా ఎక్కడి నుంచి ఇదంతా చేస్తున్నాడో తెలుస్తుంది. సో ఒక విలన్ ఓంకా ఓనర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ఓంకా చేయబోయే చాక్లెట్ షాప్ ఓపెనింగ్ని ఫెయిల్ చేద్దామని ప్లాన్ చేస్తారు. నెక్స్ట్ డే ఓపెనింగ్ మొత్తం బాగా జరుగుతుంది, కానీ ఎండింగ్లోనే మొత్తం నాశనం అయిపోతుంది. పాపం షాప్ మొత్తం నాశనం అయిపోయింది అని ఓంకా చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఈలోగా ఆ విలన్స్ వచ్చి డీల్ కుదుర్చుకుంటారు. ఏంటంటే మన హీరో ఆ సిటీ వదిలి వెళ్ళిపోవాలి అండ్ ఇంకా ఎక్కడా చాక్లెట్స్ తను అమ్మకూడదు. ఇంకా అందరికీ ఆ హోటల్లో ఉన్న బాకీ మొత్తం ఆ విలన్సే తీర్చేస్తారు. పోన్లే నూడిల్కి మంచి జరుగుతుంది అని చెప్పి డీల్ ఒప్పుకొని ఇంకా నైట్ సిటీ వదిలి వెళ్ళిపోదాం అనుకుంటాడు మన ఓంకా. ఆ బోట్లో ట్రావెల్ చేస్తుంటే ఓంకాకి నూడిల్ ఏదో ప్రమాదంలో ఉంది అనిపిస్తుంది. బోట్ వెనక్కి తిప్పండి అని చెప్దామని కెప్టెన్ దగ్గరికి వెళ్తే అక్కడ కెప్టెన్ ఉండడు. ఆ నెక్స్ట్ మార్నింగ్ ఆ స్క్రబిట్ అందరికీ బాకీ తీరిపోయింది అంటుంది, కానీ నూడిల్ని మాత్రం బయటకు పంపదు. అప్పుడు ఓంకా నూడిల్ని విడిపించి ఒక ప్లాన్ చెప్తాడు. ఆ చర్చ్ కింద ఉన్న గ్రీన్ లెడ్జర్ బుక్లో అందరి పాపాలు ఉంటాయి, సో దాన్ని దొంగలించి అందరినీ జైలుకి పంపిద్దాం అంటారు. అందరూ ఓకే అంటారు. ఆ రోజు మార్నింగ్ ఆ చర్చ్ ఫాదర్ పాకెట్లో నూడిల్ మింట్ చాక్లెట్ పెడుతుంది. అందరూ కలిసి జూ నుంచి జిరాఫీని తీసుకొచ్చి ఆ చర్చ్లో విడిచిపెడతారు. ఆ జిరాఫీ ఆ మింట్ వాసనకి మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఈలోగా ఫాదర్ టెలిఫోన్ ఎక్స్చేంజ్కి కాల్ చేస్తే మన ఎక్స్చేంజర్ జూకి కనెక్ట్ చేసినట్టు చేస్తుంది. సో మన వాళ్ళే జిరాఫీ కోసం వచ్చినట్టు వస్తారు. మన ఓంకా ఇంకా నూడిల్ ఆ చర్చ్లోకి వెళ్ళి కిందున్న పోలీస్కి చాక్లెట్ ఇచ్చి బుక్ వెతుకుతూ ఉంటారు. ఈలోగా ఒక విలన్కి డౌట్ వచ్చి వెంటనే చర్చ్కి వెళ్తాడు. బుక్ దొరికేసరికి విలన్స్ వచ్చేస్తారు. ఇక్కడే నూడిల్ పేరెంట్స్ ఎవరో నూడిల్కి తెలుస్తుంది. నూడిల్ వాళ్ళ డాడీ ఒక విలన్ వాళ్ళ బ్రదర్. అతను ఒక పూర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. సో అతన్ని చంపించేస్తారు. ఒకరోజు నూడిల్కి హెల్త్ బాగాలేదని తన దగ్గర డబ్బులు లేవని తనని చూసుకోమని ఒక విలన్ చేతుల్లో పెడితే అతడు స్క్రబిట్ లాండ్రీలో వేసేస్తాడు. వాళ్ళ మమ్మీ తిరిగి వచ్చి అడిగితే నూడిల్ చనిపోయింది అని తనకు చెప్పేస్తాడు. ఓంకా దగ్గర నుంచి బుక్ తీసుకొని వాళ్ళని చాక్లెట్లోనే చంపేద్దాం అనుకుంటారు ఆ విలన్స్. ఓంకా ఒక చాక్లెట్ జార్ ఇచ్చి ఒక ఆరెంజ్ మ్యాన్ వస్తాడు, తనకి ఇచ్చేయండి అంటాడు. ఓకే అని చెప్పి ఆ జార్ తీసుకొని బయటకు వెళ్ళి వాళ్ళే తినేస్తారు. కొంచెంసేపు తర్వాత ఆ ఆరెంజ్ మ్యాన్ వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఓంకా ఇంకా బయటకు వచ్చి ఆ గ్రీన్ బుక్తో బయటకు వచ్చి పోలీస్కి ఇస్తాడు. ఓంకా చేసిన చాక్లెట్ తిన్నారు కాబట్టి మన విలన్స్ ఎగురుతూ ఉంటారు. ఓంకా విలన్స్ వాళ్ళ చాక్లెట్ మొత్తం ఫౌంటైన్లా చేసేస్తాడు. సో అందరూ ఆనందంగా ఉన్నారు కాబట్టి అప్పుడే ఓంకా వాళ్ళ మమ్మీ చేసిన ఆ లాస్ట్ చాక్లెట్ ఓపెన్ చేస్తాడు. ఫైనల్గా వాళ్ళ మమ్మీ చెప్పాలనుకున్న సీక్రెట్ హీరోకి తెలుస్తుంది. అందరూ కలిసి చాక్లెట్ తింటారు. టెలిఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా నూడిల్ వాళ్ళ మమ్మీ ఎవరో తెలుసుకుంటాడు. ఇంకా నూడిల్ని వాళ్ళ మమ్మీతో కలిపేస్తాడు. మన ఓంకా ఒక పెద్ద చాక్లెట్ షాప్ ఓపెన్ చేస్తాడు. దాంట్లో టేస్టింగ్ డిపార్ట్మెంట్ హెడ్గా ఆ ఆరెంజ్ మ్యాన్ని ఉంచుకుంటాడు.